హలో గైస్, వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు జాబ్ నోటిఫికేషన్లకు వెళ్ళే ముందు అయితే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ అయితే కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు డైలీ జాబ్ పోస్టులతో పాటు సాఫ్ట్వేర్కి సంబంధించిన కోర్సెస్ వీడియోస్ కూడా మీకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. అండ్ అదేవిధంగా మన PythonLife వాళ్ళు 30+ ఐటీ కోర్సెస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ లింక్స్కి ఎలా యాక్సెస్ చేసుకోవాలో వీడియో ఎండ్లో చెప్తా. అండ్ అదేవిధంగా ఈరోజు చెప్పే జాబ్ పోస్టుల లింక్స్ కూడా ఎలా యాక్సెస్ చేసుకోవాలో వీడియో ఎండ్లో అయితే క్లియర్ కట్గా చెప్తా. ఓకే, సో ఈరోజు ఫస్ట్ జాబ్ వచ్చేసి యూనిఫైడ్ టెక్నాలజీస్ వీళ్ళు వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయితే హైర్ చేసుకుంటున్నారు. నోట్ జేఎస్, మెయిన్ అండ్ మర్న్ స్టాక్ డెవలపర్ వీటికి అయితే హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఇందులో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ శాలరీ వచ్చేసి 2 to 3 lakhs per annum అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ జాబ్ వచ్చేసి ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ ప్రిఫర్డ్ అని చెప్పారు. సో ఇది ఓన్లీ ఫర్ ఉమెన్స్ అనమాట. సో మీలో ఎవరికన్నా ఈ యొక్క బర్న్ ఫుల్ స్టాక్ కానీ ఇవి వచ్చినట్లయితే మీరు ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్ కట్గా ఎంప్లాయ్మెంట్ అవన్నీ చూసుకున్నట్లయితే ఫుల్ టైం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పొజిషన్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్. అండ్ రోల్ విషయానికి వచ్చినట్లయితే డెవలపర్ రోల్. అండ్ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రోడక్ట్ ఈ లెర్నింగ్, ఈ కామర్స్, మ్యాప్స్, ఆన్లైన్ లెర్నింగ్, డిజిటల్ ఎలక్ట్రిసిటీ సేవింగ్స్ అండ్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్స్. సో ఈ ప్రాజెక్ట్స్ మీద అయితే మిమ్మల్ని ట్రైన్ చేసి వీటి మీద మిమ్మల్ని వర్క్ చేయించడం జరుగుతుంది. అండ్ ఎక్స్పెన్స్ విషయానికి వచ్చినట్లయితే 1 year నుంచి 2 years అని మెన్షన్ చేశారు. బట్ ఫ్రెషర్ కూడా ఇందులో అవైలబిలిటీగా ఉంది. మీరు ఒకసారి నౌకర్లో చూడొచ్చు. నేను ఆ లింక్ అన్ని టెలిగ్రామ్లో ఇచ్చాను. ఆ లింక్ యాక్సెస్ కూడా నేను వీడియోలో చెప్తాను. ఓకే, అండ్ కీ స్కిల్స్ విషయానికి వచ్చినట్లయితే స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజికల్ స్కిల్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్, షుడ్ బి గుడ్ అట్ బేసిక్ లెవెల్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ లైక్ జావా స్క్రిప్ట్, నోట్ జేఎస్, మర్న్, మెయిన్, స్టాక్. సో వీటిలో అయితే మీకు ఒక స్కిల్స్ అనేది పర్ఫెక్ట్ ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ స్కిల్స్ అయితే మీకు రావాలని. అండ్ ఓపెనింగ్స్ వచ్చేసి 5 ఉన్నాయి. సో మీలో ఎవరికైనా ఇంకా అప్లై చేయకపోతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 5 openings ఉన్నాయి కదని మాత్రం అప్లై చేయొద్దు, పక్కా చేయండి. అండ్ జాయినింగ్ టైం వచ్చేసి మీకు ఇమీడియట్గా అయితే 30 daysలో అయితే ఉండాలి జాయినింగ్ అనేది. ఇఫ్ ఇన్ కేస్ మీరు టెస్ట్ పాస్ అయ్యి రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ అన్ని క్రాక్ చేసిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీకు విత్ ఇన్ 30 daysలో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్లో ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినట్లయితే మాస్టర్స్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్. సో మాస్టర్స్ వాళ్ళను అండ్ అదేవిధంగా బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళను అండ్ మెయిన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ వాళ్ళని అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ రెండిట్లో. సో ఈ యొక్క జాబ్కి మీరు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నేను లింక్స్ అయితే టెలిగ్రామ్లో ఇస్తాను. ఆ లింక్ని మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఆ లింక్ వర్క్ అవ్వకపోతే లింక్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలో వీడియోలో చెప్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దివాయ్ ఫ్రంట్ అండ్ డెవలపర్ వీళ్ళైతే హైర్ చేసుకుంటారు. ఫ్రంట్ అండ్ డెవలపర్కి. సో ఇంతకుముందు వీళ్ళైతే వెబ్ డెవలపర్కి హైర్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడైతే ఫ్రంట్ అండ్ డెవలపర్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్ నుంచి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. శాలరీ వచ్చేసి నాట్ డిస్కషన్ మెన్షన్ చేశారు. సో మీకు స్కిల్స్ పర్ఫెక్ట్ ఉన్నట్లయితే మీరు శాలరీ ఎంతైనా నెగోషియేషన్ చేయొచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ రిమోట్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది అనమాట మనకు హైరింగ్ ఫ్లో అంతా. అండ్ ఇది మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. సో ఈరోజు మనకు 2 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ 2 లొకేషన్ బేస్డ్ జాబ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే ఇందాక చెప్పాను హైదరాబాద్లో ఉంటుంది. ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే మీకు ఎక్సలెంట్ రిటర్న్ ఇంగ్లీష్ స్కిల్స్ ఈజ్ ఆల్సో మ్యాండటరీ. సో రిటర్న్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. అది ఏ కంపెనీ అయినా ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఫ్రెషర్ నుంచి అయినా కానీ ఎవరి నుంచి అయినా కానీ. అండ్ గ్రాడ్యుయేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళైతే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ గ్రాడ్యుయేషన్లో కూడా కంప్యూటర్ సైన్స్ అయితే ఉండాలి, ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ టాస్క్స్ వచ్చేసి రిక్వైర్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కోడింగ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ అండ్ ప్రిఫరబుల్ నాలెడ్జ్ ఆఫ్ జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళని వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా కోడింగ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, వాటి మీద కూడా మీకు ఒక రిక్వైర్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇంట్రెస్టెడ్ ఇన్ న్యూ డెవలపింగ్ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అండ్ లైబ్రరీస్, interested in solving user interfaces problems, and some knowledge of HTML, CSS is preferable. సో HTML, CSS అయితే మన ఛానల్లో కోర్స్ ఉంది, మీరు అది చూసి నేర్చుకోవచ్చు ఫ్రీగా. అండ్ రెడీ టు లెర్న్ అండ్ వర్క్ ఇన్ ఏ ప్రొడక్ట్ కంపెనీ. సో మీరు ఏదైనా నేర్చుకోవడానికి ఏమైనా కొత్తగా నేర్చుకునే విధంగా ఉండాలి. అండ్ ప్రొడక్ట్ కంపెనీలో వర్క్ చేసేటైతే మీరు ఉండాలని వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాప్ స్క్రిప్ట్ అనే కంపెనీ వాళ్ళు iOS డెవలపర్కి అయితే హైర్ చేసుకుంటున్నారు RX Swift మీద. సో మీరు ఎవరికన్నా ఈ iOS ఉంటాయి కదా, అది వచ్చి ఉంటే వాటి టూల్స్ ఏమన్నా మీకు మీరైతే ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్ నుంచి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ శాలరీ వచ్చేసి వీళ్ళు కూడా మెన్షన్ చేయలేదు. సో మీకు స్కిల్స్ పర్ఫెక్ట్ ఉంటే ఎంతైనా నెగోషియేషన్ చేయొచ్చు శాలరీ అనేది.
అండ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే కోల్కతా, ముంబై, హైదరాబాద్, పూణే, చెన్నై, బెంగళూరులో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇందులో జాబ్ హైలైట్ చూసినట్లయితే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ స్విఫ్ట్ 3 అండ్ స్విఫ్ట్. సో ఈ టూల్ మీద ఇదైతే మీకు రావాలన్నమాట. వీటి మీద ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలని వీళ్ళు మీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వెరీ స్ట్రాంగ్ లాజికల్ స్కిల్స్, గుడ్ హోల్డ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్, అండ్ ఎక్స్పీరియన్స్ విత్ వెబ్ సర్వీసెస్, కోర్ డేటా, కెమెరా కిట్, ఇమేజ్ క్యాచింగ్ కాన్సెప్ట్స్, keychain, past experience working with one of design pattern like MVC, MVVM, Viper, Network Check. సో వీటి మీద అయితే మీకు బై ఎక్స్పీరియన్స్ ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ స్కిల్స్ మీకు వచ్చినట్లయితే మీ యొక్క రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. అండ్ ఏమైనా ప్రాజెక్ట్స్ చేసింటే కూడా అందులో అయితే మెన్షన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. అండ్ నెక్స్ట్ ఏజీ సాఫ్ట్వేర్ వాళ్ళు వెబ్ డిజైనర్ అండ్ యూఐ యూఎక్స్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. ఇది ఇంకా పొజిషన్ ఓపెన్లోనే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. లైక్ యూఐ యూఎక్స్ ఎట్లా అంటే ఇప్పుడు స్క్రీన్ ఇక్కడ ఎంటీ ఉంది కదా, ఏం మూవ్ చేయకుండా, ఇది యూజర్ ఇంటర్ఫేస్ అంటాం అనమాట. ఇలా స్టాండర్డ్ ఫ్రేమ్స్ని మనం క్రియేట్ చేస్తాం యూఐలో. అండ్ యూఎక్స్లో ఎలా అంటే నేను ఇప్పుడు స్క్రీన్ ఇట్లా మూవ్ చేస్తున్నాను కదా, ఇది యూజర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే కదలిక, దానికి లైక్ జీవం పోయడం, లైక్ ప్రాణం పోయడం ఫార్మాట్ అనమాట. సో ఇంకా ఇక్కడ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్ నుంచి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. శాలరీ వచ్చేసి 1 lakh to 3 lakh per annum అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ ఫైరాబాద్లో అయితే లొకేషన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇందులో స్కిల్స్ మీకు ఏం రావాలి అంటే HTML, CSS, jQuery, అడోబ్ ఫోటోషాప్, కోరల్ డ్రా, అడోబ్ ఇల్లుస్ట్రేటర్, PSD2 రెస్పాన్సివ్ HTML ఎక్స్పర్ట్స్, అండ్ అడోబ్ ఫోటోషాప్, HTML టూల్స్ ఇవైతే మీకు రావాలన్నమాట. అండ్ అదేవిధంగా డిజైన్ గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్ లైక్ మెనూస్, ట్యాబ్స్ అండ్ వైట్ గేట్స్. సో ఇదనమాట ఈరోజు ఈ జాబ్స్. మీకు ఈ జాబ్స్లో ఏది జాబ్ ఇంట్రెస్ట్ ఉందో దానికైతే అప్లై చేసుకోవచ్చు. నేనైతే లింక్స్ ఇప్పుడు ఎలా యాక్సెస్ చేసుకోవాలో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో దీనికోసం మీరు మీ యొక్క మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ మీ యొక్క టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు సెర్చ్ బార్లో PythonLife తెలుగు సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయి. లైక్ మేము ఒక రోజులో సోషల్ మీడియాలో ఏమేమి పోస్ట్ చేస్తాం అనేది ఎవ్రీథింగ్ అప్ టు డేట్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ జాబ్ పోస్ట్తో పాటు యూట్యూబ్కి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ లింక్స్ ఉన్నాయి కదా, ఈ లింక్స్ మీద క్లిక్ చేస్తే వాటి సైట్స్కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. అక్కడ నుంచి అయితే మీరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో లింక్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మన PythonLife వాళ్ళు 30+ IT కోర్సెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారని చెప్పారు కదా, దీనికోసం యూట్యూబ్ ఓపెన్ చేసి PythonLife తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు IT ఫుల్ కోర్సెస్ అని ప్లేలిస్ట్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు అక్కడ 30+ IT కోర్సెస్ అయితే ఫ్రీగా కనిపిస్తాయి. ఇక్కడ సైడ్కి ఉన్నాయి కదా, లైక్ ఇలా అనమాట. పైథాన్, జావా, డేటా స్ట్రక్చర్స్, ఇందాక మన జాబ్ దాంట్లో కూడా డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్ అని అడిగారు కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. ఇక్కడ చూసైతే మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ మనకు C++, యాజ్ కంప్యూటర్ నెట్వర్కింగ్, జావా, HTML, జావా స్క్రిప్ట్, CSS, డెవాప్స్, ఎక్సెల్. సో ఇట్లయితే మనకు ఒక 30+ IT కోర్సెస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అప్కమింగ్ కూడా కోర్సెస్ అయితే మనకు లైవ్లోకి తీసుకోవడం జరుగుతుంది. అండ్ రీసెంట్ వీడియోలో BSc వాళ్ళను హైర్ చేసుకుంటారా అని అయితే అడగడం జరిగింది. సో BSc వాళ్ళను సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే కంపెనీస్ హైర్ చేసుకుంటాయి. దీనికి మీకు కావాల్సింది ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అయితే ఒక స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలి. మీకు అది ఉన్నట్లయితే మీరు లైవ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా చేసి ఉంటే, లైక్ ఇప్పుడు పైథాన్ ఉంది, పైథాన్ యూజ్ చేసుకుని ఏమన్నా కామర్స్ వెబ్సైట్స్ ఇట్లా ఏమన్నా చేసి ఉంటే, పైథాన్, జాంగో ఇట్లా అవి మీ యొక్క రెజ్యూమ్లో పెట్టుకొని స్టార్టప్స్కి ట్రై చేసుకోవచ్చు. లేదా మీరు MNC కూడా ట్రై చేయవచ్చు బేస్డ్ అపాన్ యువర్ పాస్డ్ అవుట్స్. ఓకే, సో అదనమాట. సో మీకు ఈ లింక్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలో చెప్పాను. అండ్ అదేవిధంగా మన PythonLife వాళ్ళ 30+ IT కోర్సెస్ ఎలా యాక్సెస్ చేసుకోవాలో చెప్పాను వీడియోస్. సో ఈరోజు వీడియో అయితే ఇది guys. మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేము వాటికైతే సొల్యూషన్ చెప్పేందుకు ట్రై చేస్తాం. ఓకే, సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.